హాయ్ ఎవ్రీవన్. ఇట్స్ సాటర్డే ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 2:30 అవుతుంది. లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. ఈరోజు మా నలుగురికి ఐ చెకప్ ఉంది. అందుకని అగర్వాల్ హాస్పిటల్‌కెళ్తున్నాము. సో, సాటర్డే కాబట్టి కొద్దిగా ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ కాబట్టి కొద్దిగా ఖాళీగానే ఉన్నిందనమాట హాస్పిటల్. అంత రష్ ఏం లేదు. ఒక 3:30కి అట్లా వెళ్ళుంటాము హాస్పిటల్‌కి. 6:30 అయిపోయింది బయట రావడానికి. ఇంకా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ టైమ్ అయింది కాబట్టి పిల్లల్ని తీసుకొని డార్లింగ్ బేకరీకెళ్ళాము. అక్కడ వెజ్ పఫ్ తిన్నామనమాట. బావుండింది. తర్వాత పక్కనే ఆనంద్ భవన్ ఉంటే బాదం మిల్క్ అండ్ రసమలై ట్రై చేసాము. 2 చాలా బావున్నాయన్నమాట. తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలోనే వేలూరు ఫోర్ట్ అనమాట. ఈవినింగ్ లైట్స్‌తో చాలా చాలా బావుండింది. ఎవరైనా వేలూరు విజిట్ చేస్తుంటే ట్రై చేయండి వేలూరు ఫోర్ట్ విజిట్ చేయడానికి. తర్వాత అదే దారిలో ఎగ్జిబిషన్ పెట్టున్నారు వేలూరులో. సరే పిల్లలకి చూపిద్దాం అన్నట్టు తీసుకెళ్ళాము అనమాట. ఎంట్రీ మొత్తము ఈ జంగల్ థీమ్‌తో ఫుల్లు పిల్లల కోసం బాగా సెట్ చేశారు. ఫారెస్ట్ థీమ్‌తో చాలా బావుండింది. తర్వాత ఈ స్టాల్స్ అవి సెట్ చేసున్నారనమాట. నాకు ఫుల్ క్రోకరీ మీద చాలా బాగా నచ్చింది. ₹20, ₹25, ₹30కే చాలా బాగున్నాయి. టీ కప్స్, బౌల్స్ అలా. ఇంకా ₹50కి అయితే చూడాలి. సిరామిక్ ఫ్లవర్ వేజెస్ అనమాట. చాలా బాగున్నాయి. టీవీనివి టేబుల్ మీదకి కానివ్వండి, కిచెన్లోకి కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా సెట్ చేసుకోవచ్చు వాటిని. నాకైతే చాలా నచ్చాయి. తర్వాత ఈ మినీ మినీ జార్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. కలర్ ప్యాటర్న్స్లో అరౌండ్ 100, 120 అట్లా అనమాట. బట్ ఓకే, పే చేయొచ్చు అనిపించింది. నాకైతే అఫోర్డబుల్ అనిపించింది. తర్వాత ఈ షార్ప్నర్స్ నాకు చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో చాలా బాగున్నాయి. పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అవి. ఇంకా అవి కాకుండా అయితే స్టాల్స్ అయితే తక్కువే ఉన్నాయి కానీ ఫుల్ ప్లే సెటప్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. మా పిల్లలు ఈ రన్నింగ్ వీల్ ట్రై చేశారు. ఇద్దరు ట్రై చేశారనమాట. ఇంకా వచ్చాక చెప్తున్నారు ఫాస్ట్ అవ్వడం మాకు చాలా భయమేసింది అని. ఇంకా తర్వాత ఇట్లా రొటేటింగ్‌వి చాలా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి ఎక్కువ ఉన్నాయన్నమాట ప్లే ఐటెమ్స్. సో, ఆపోజిట్‌లో ఇది రన్ అవుతూ ఉండింది. అసలు ఎంత అరుపులంటే దీని నుంచి అంత స్కేరీగా అరుస్తున్నారు. నిజంగా అసలు సెల్యూట్ అనమాట. ఎవరైతే దాన్ని విష్ చేసి ట్రై చేశారో వాళ్ళు చాలా బ్రేవ్ అయ్యి ఉండాలి. దాన్ని అసలు ట్రై చేయడానికన్నా పైకెళ్ళి రొటేట్ అవుతుంది. అసలు వాళ్ళ బ్రీత్ ఎలా హోల్డ్ చేశారో నాకు అర్థం కాలేదు. నేనైతే ఖచ్చితంగా ట్రై చేసిండలేను. బట్ దే డన్ రియల్లీ గుడ్ జాబ్. తర్వాత మా పాప ఇది ట్రై చేసిందనమాట. ఇది కూడా అసలు ఎట్లా ట్విస్ట్ అయిపోతుందో ఇక్కడికి బట్ షీ మేనేజ్డ్ వెరీ వెల్. ఇంకా ఈ గోస్ట్ మూవీ షో ఉన్నిందనమాట. అది ట్రై చేసాము. చాలా మటుకు స్టాల్స్ ఎంప్టీగానే ఉన్నిన్నాయి. అంతే అయిపోయింది అక్కడ. తర్వాత బాబుకి ఏదైనా కొనిద్దామని చూస్తే నాకిది ఈ రింగ్ కనిపించిందనమాట. అది మన 90s కిడ్స్‌కి అందరికీ మెమరబులే కదండీ! అది చూసాము. తర్వాత వచ్చి ఇక్కడ పాట్ గేమ్ ఉన్నింది. ఆ పాట్‌లో గాని పడితే మనకి ఒక హార్ట్ షేప్ పిల్లో గాని, పైన టబ్ గాని, టెడ్డీ బియర్ గాని ఇస్తారనమాట. బట్ మాకేవి పడలేదు 3 బాల్స్. సో, దాని నెక్స్ట్ రింగ్స్ గేమ్ ఉంటే దాన్ని ట్రై చేసాము. 5 రింగ్స్ ఇచ్చారు. అక్కడున్న ఏ ఐటెమ్ మీదన్నా పడిందంటే ఆ ఐటెమ్ మనదనమాట. కానీ అది కూడా మాకేది రాలేదు. సో, నెక్స్ట్ ఆ బాల్స్ ట్రై చేసాము. అది ఓకే వర్కౌట్ అయింది. నెక్స్ట్ వస్తూ పిల్లలకి లంచ్ బ్యాగ్స్ తీసుకుందామని రోషన్ షాప్‌కెళ్ళాము. కలెక్షన్స్ బానే ఉన్నాయి. సో, 2 బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఇద్దరికి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై.